హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిష్తా కిచెన్ స్పెషల్. మన నిష్తా కిచెన్ స్పెషల్లో ఏం చేసుకుంటున్నామో చూద్దాం రండి. చికెన్ గ్రేవీ కర్రీ ఫ్రెండ్స్. ఇది మనకి ఫంక్షన్లో చేస్తారు కదా, ఆ వెర్షన్లో చేసుకుందాం మనం. చాలా టేస్ట్గా చాలా బాగా వస్తుంది. దీనికోసం కొంచెం ఆనియన్స్ ఎక్కువ కోసుకోవాలి. నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 5 కోసుకొని 3 టమాటాలు, పచ్చిమిర్చి, అలాగే ఆయిల్ అండ్ పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు, ఆచి గ్రేవీ మసాలా తీసుకుంటున్నాను నేను. చికెన్ బాగుంటుంది ఇది గ్రేవీ మసాలా. అలాగే మనం దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం నేను చూసారా, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, ఒక స్పూను గసగసాలు, అలాగే చెక్క, యాలక్కాయ, లవంగం మనకి స్పైసెస్ బట్టి వేసుకోవాలి. నేను పెద్ద సైజు అల్లం వేసుకుంటున్నాను. అలాగే పెద్ద సైజు వెల్లుల్లిపాయ వేసుకొని దీన్ని మొత్తం ఫైన్గా మనం పేస్ట్ చేసేసుకుందాం. మొత్తం నేను ఇలా పేస్ట్ చేసేసుకున్నాను. చూసారా, చాలా స్మూత్గా మనం ఇలాగా పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. లెట్స్ గో, స్టార్ట్ చేద్దామా. ముందు స్టవ్ ఆన్ చేసి వెడల్పుది పెట్టుకోండి. నేను 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను. దానికోసం కొంచెం విశాలంగా ఉడకడానికి ఫ్రీగా పెద్దది పెట్టుకుంటున్నాను. మనం ఒక్కొక్కటి వేసుకొని చేసుకుందాం ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఉంటుంది కర్రీ. నిజంగా ఇంటికి చుట్టాలు వచ్చేటప్పుడు ఇలా చేసుకుంటే కర్రీ పర్ఫెక్ట్గా అందరికీ సరిపోతుంది. ముందు నేను అందులో ఒక 5 గరిటెల ఆయిల్ వేస్తున్నాను. మనకి కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత అందులో మనం తీసుకున్న ఆనియన్స్ మొత్తం కూడా వేసుకోవాలి. గ్రేవీ కర్రీ కాబట్టి మనం కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల గ్రేవీ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి నేను 7 పచ్చిమిర్చి కోసుకొని వేసుకున్నాను. మజ్జిగ చీల్చుకొని వేసేసుకోండి, సరిపోతుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రైకి వేగడానికి కొంచెం సాల్ట్, నేను 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. అలాగే పసుపు కూడా వేసుకొని మొత్తం ఆనియన్స్ మొత్తం కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మనకి 50% ఫ్రై అయిపోయింది కదా, మనం చేసుకున్న మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను చేసుకున్న మసాలా మొత్తం 5 స్పూన్స్ వేసుకున్నాను. మనకి గ్రేవీ ఎక్కువ రావాలి కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇందులో మనం గసగసాలు వేస్తాం కాబట్టి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గ్రేవీ కూడా మనకి చాలా మంచి టెక్స్చర్తో వస్తుంది. మనం అందులో ఇలాగా ఎగ్స్ ఉంటాయి కదా, అవి కాజం ఫస్ట్ వేయకుండా పక్కన మనం తర్వాత లాస్ట్ను వేసుకుందాము. మనం తీసుకున్న కేజీన్నర చికెన్ కూడా వేసేసుకొని మూత పెట్టుకొని మనం నెమ్మదిగా దగ్గరుంటూ కుక్ చేసుకోవాలి. ఇది బాయిలరు, దానివల్ల వాటరు వస్తుంది దీని నుంచి. మనకి ఎక్కువసేపు కూడా పట్టదు ఈ కర్రీ, మనకి బేగానే అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే నేను 2 స్పూన్లు ఫుల్గా కారం వేసుకున్నాను. మొత్తం కూడా మనం వేసుకున్న చికెన్కి పట్టేలాగా మనం ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాలు అలా సిమ్లో పెట్టేస్తే మనకి చూసారా కర్రీ వాటర్ అంతా వచ్చేస్తుంది. మనం వేసిన చికెన్లో వాటర్ పైకి తేలుతుంది కదా, నేను ఇంకా వాటర్ వేయలేదు. ఈ స్టేజ్లో నేను ఒక 2 టమాటాస్ బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసుకొని మనం చాలా చిన్న మంట పైన సిమ్లో పెట్టుకొని మొత్తం కర్రీని కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. మనకి ఫైనల్లీ చూసారా టమాటా కూడా మొత్తం స్మాష్ అయిపోయింది కదా. ఇది చూడండి ఫ్రెండ్స్, మనకి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, అలాగే మనకి వాటర్ ఎక్కువ పట్టది కర్రీకి, పారం కోడి కాదు కదా, బాయిలర్ కాబట్టి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఫైనల్గా మనం
గ్రేవీ మసాలా 1 స్పూన్ వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. దీన్ని శుభ్రంగా కలుపుకొని మొత్తం అంతా పట్టేలాగా కలుపుకోండి. నేను మధ్యలో హోల్ ఎందుకు చేస్తున్నానంటే మనం ఆల్రెడీ పక్కకు తీసాం కదా, ఇది ఇప్పుడు వేసుకోవాలి. కాజం అలాగే ఎగ్స్ లోపలివి తీసుకున్నాం కదా, దీనివల్ల కర్రీ స్మెల్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఓకేనా? రండి ఫ్రెండ్స్, కర్రీ ఏ స్టేజ్లో ఉందో చూద్దామా. వావ్, స్మెల్ నిజంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా మనకి ఫంక్షన్లో కర్రీ ఉంది కదా, ఆ టైప్ లాగే అనిపిస్తుంది నాకు. గ్రేవీ కూడా చూసారా, ఇంటికి చుట్టాలు గట్ట వచ్చేటప్పుడు ఇలా చేసి పెడితే నిజంగా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. మనం ఈ స్టేజ్లో ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని మనం స్టవ్ బంద్ చేసేద్దాం. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, మంచి టెక్స్చర్తో నిజంగా గ్రేవీతో మనకి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నిజంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నిజంగా ఫంక్షన్ వేలాగా వచ్చింది. నేను ఈ కర్రీ ఎలా వచ్చిందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. వావ్ వావ్, నిజంగా సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నిజంగా అంత పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? నాలాగే మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన ఈ చికెన్ కర్రీ మీకు నచ్చితే కనుక నాకు లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.